మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అండ్ ఈ ప్రాసెస్ లో ఆబ్వియస్లీ ఏజింగ్ చాలా పెద్ద సమస్య కాబట్టి ఈ రోజుల్లో మళ్ళీ యాంటీ ఏజింగ్ మెడిసిన్ తో చాలా రివర్స్ చేయొచ్చు ఏజింగ్ ని అని అంటున్నారు. నిజంగా ఇంటర్నల్ గా చేయొచ్చా? అసలు ఇప్పుడు యాంటీ ఏజింగ్ ఈజ్ ఓన్లీ ఇంటర్నల్ యాంటీ ఏజింగ్, ఏదో పైన బోటాక్స్ ఫిల్లర్లు కాదు. అది వాట్ ఈస్ యాంటీ ఏజింగ్ అండి? బోటాక్స్ ఒక మజిల్ ని సాఫ్టనింగ్ రిలాక్స్ చేస్తున్నాం, అది రింకిల్ ని తెరేజ్ చేసినంత మాత్రం యాంటీ ఏజింగ్ ఎట్లయితుంది? మరి యాంటీ ఏజింగ్ అంటే ఏంటి? ఇప్పుడున్న యువర్ మైటోకాండ్రియా హాస్ టు ఫంక్షన్ వెల్, సెల్యులర్ లెవెల్. మీ ఎనర్జీ ఇప్పుడు మీరు యాంటీ ఏజింగ్ లో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎంత స్లీప్ పడుకోగలుగుతున్నారు. ఇఫ్ యూఆర్ నాట్ స్లీపింగ్ దెన్ యూర్ ఏజింగ్ ఎవ్రీ డే. ఎపిటైట్ ఎట్లా ఉంది, ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి త్రూ అవుట్ ద డే, మీ కాగ్నిషన్ ఎట్లా ఉంది, బ్రెయిన్ ఫాగ్ ఉంది అనుకోండి, ఎంత పని చేస్తుంది. ఎందుకు మీరు ఏజ్ ఉంటే బ్రెయిన్ ఫాగ్ అసలు ఎందుకు వస్తుంది? నాకు చాలా సార్లు ఫుల్ తిన్నారనుకోండి, మీరు నాకు చూపించండి పని చేసి, మీరు ఫుల్ తినేసి ఫుల్ బిర్యానీ తిని మీరు మీకు ఇంటర్వ్యూ చేయండి, బాడీ ఎంత బిజీ ఇన్ అబ్జార్బింగ్ యువర్ గ్లూకోజ్. తర్వాత గ్లూకోజ్ ఆప్టిమైజ్ చేయలేదు అనుకోండి బాడీలో, మీ బాడీ లాస్ట్ ఇట్స్ కెపాసిటీ టు ఆప్టిమైజ్ గ్లూకోజ్. సో సర్జ్ ఉంటుంది, గ్లూకోజ్ ఉన్నప్పుడు బ్రెయిన్ ఉండదు. తర్వాత డెఫిషియన్సీస్ ఆఫ్ వైటమిన్స్, కొన్ని కోర్ ఎలిమెంట్స్, వాటితో మీకు బ్రెయిన్ ఫాగ్ వచ్చేస్తుంది. సో వెన్ యూఆర్ నాట్ ఆప్టిమైజింగ్ యువర్ బ్రెయిన్, హౌ డస్ ఇట్ మ్యాటర్ వెదర్ యంగ్ ఆర్ నాట్? అంతే కదా. ఏజింగ్ లో ఇక్కడ ఈ అన్ని పారామీటర్స్ ఇంపార్టెంట్. ఫంక్షనాలిటీ ఎట్లా ఉంది, డేలో మీరు వర్క్ ఎట్లా చేయగలుగుతున్నారు, ఎనర్జీ ఆప్టిమైజ్ ఎట్లా ఉంది, స్లీప్ ఎట్లున్నారు, దాంతో పాటు హౌ యూ లుక్ ఇస్ అ మ్యాటర్స్. అది లేకుండా దిష్టి బొమ్మలా ఉంటే ఏం లాభం? అంటే అందంగా ఉంటే ఏం లాభం ఏంటి అసలు? మరి బ్రెయిన్ ఫాగ్ ని తగ్గించాలంటే ఏం చేయాలి? సింపుల్ గ్లూకోజ్ ఆప్టిమైజేషన్ తో ఇంప్రూవ్ అవుతారు. అది గ్లూకోజ్ ఆప్టిమైజేషన్ ఎలా చేస్తాం? వెయిట్ లాస్. ఇప్పుడు మీ ఎందుకు సిస్టమ్ అది ఎక్కడ ఫెయిల్ అయింది? వెయిట్ లాస్ వల్ల. ఎక్కువ వెయిట్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్లూకోజ్ కదా. బాడీ నానా అవస్థ పడుతుంది. ప్యాంక్రియాస్ ఇస్ నాట్ ఏబుల్ టు పంప్ మోర్ ఇన్సులిన్. ఎక్కువ ఇన్సులిన్ పంప్ చేసింది, ఇన్సులిన్ ఇస్ నాట్ వర్కింగ్ ఎనీ మోర్ టు యూ. అవును. దాన్ని మళ్ళీ రీసెన్సిటైజ్ చేయకపోతే అసలు మీ కంప్లీట్ ఆర్గాన్ అదే ఎండోక్రైన్ దెబ్బతింది కదా. సో అక్కడ నుంచి దాన్ని కరెక్ట్ చేస్తేనే యాంటీ ఏజింగ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ పర్టికులర్ సిస్టమ్ ఒక 100 kgs ఉండి ఒక 70 kgs ఉండవలసినాడు, వాట్ యాంటీ ఏజింగ్ అయ్యాడు? అంతే. ఎంత పైనుంచి ఎంత హంగులు చేస్తే, ఎంత నేను బోటాక్స్ ఇస్తే నేను ఏం యాంటీ ఏజింగ్ చేయగలుగుతాను? ఐ మే రిలీజ్ ఒక 1-2 wrinkles తీసేయగలుగుతాను, కానీ హౌ కెన్ ఐ ఆప్టిమైజ్ హిస్ టోటల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బాడీ? సో ఇలాగ ఇప్పుడు మరి చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఈ మాలిక్యూల్స్, కొత్త మెడికేషన్స్ తోటి మనం లాంగివిటీ ఎక్కువ అవుతుందా? బికాస్ ఆల్రెడీ మనకి గతంతో పోలిస్తే యావరేజ్ ఏజ్ పర్సన్ ఇస్ లివింగ్ చాలా పెరిగింది. వాళ్ళే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందా? లాంజివిటీ ఇస్ ఆల్ అబౌట్ లివింగ్ వితౌట్ డిసీజ్. ఇట్స్ నాట్ అబౌట్ లెంగ్త్ ఆఫ్ స్టే. ఒకటి ఇంపార్టెంట్ కాదు, అది పెరుగుతుంది ఎట్లాగో. బికాస్ ఒక్కసారి మన డిఎన్ఏ రిపేర్ స్టార్ట్ చేసామంటే ఇంటర్నల్ గా విత్ మెడికేషన్స్ తోని, న్యాచురల్ యూ లీవ్ లాంగర్. బికాస్ డిఎన్ఏ ఇస్ అ ఫండమెంటల్ థింగ్. మీకు ప్రోటీన్ ప్రొడ్యూస్ అంతా అక్కడి నుంచి వస్తుంది. అవును. సో వన్స్ బాడీ స్టార్ట్ రిపేరింగ్ అండ్ రెడ్యూసింగ్ ఇన్ఫ్లమేషన్, దాంతో మీరు లాంజివిటీ పెరుగుతుంది, ఏజ్ పెరుగుతారు, ఏజ్ ఎక్కువసేపు ఉంటారు. దస్ నెంబర్ 2, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్. మీకు డిసీజెస్ ఉండవు. యూఆర్ నాన్ డయాబెటిక్, నాన్ హైపర్టెన్సివ్, యూ డోంట్ నీడ్ టు గో టు హాస్పిటల్. అవి ఏవి లేకుండా హైపర్ టెన్షన్ లేదు, డయాబెటీస్ లేదు, ఇంకా ఏ విధమైన హార్ట్ డిసీజ్ లేదు, ఏమీ లేదు, కానీ ఒక 10-12 కిలోలు ఎక్కువ ఉన్నారు. వెయిట్ ఏం చేస్తారు? లైఫ్ స్టైల్ అండి, సింపుల్. ఏదో మీ ఒక్కసారి మీ పొద్దు నుంచి మీరు ఏం చేస్తున్నారు చూస్తే, ఒక 2 days ఆఫ్ మీ లైఫ్ చెప్తే నేను చెప్పేస్తాను మీకు ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి మీకు తెలియకపోవచ్చు. ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకోం. ప్రాబ్లీ ఐ మైట్ బి మిస్సింగ్ సంథింగ్ ఇన్ మై లైఫ్ స్టైల్. నా పక్కన వాళ్ళు చూడగలుగుతారు దాన్ని. జస్ట్ ఇఫ్ ఐ సీ యువర్ మీ డే షెడ్యూల్ చూసి చెప్పేస్తాను. కానీ దానివల్ల ఐ థింక్ మీరు అన్నట్టు ఒక రెగ్యులర్, డిసిప్లిన్డ్, కమిటెడ్ యాటిట్యూడ్ ఉంటేనే నిజంగా బాడీని టెంపుల్ లాగా చూసుకునే అవకాశం వస్తుంది. అంటే మన సినిమా యాక్టర్లు అవ్వకపోవచ్చు, బట్ అందరికీ లైఫ్ అంత ప్రెషియస్. బాగుండడానికి సినిమా యాక్టర్ అవసరం లేదు. ఎనీబడీ కెన్ లుక్ గుడ్. అలాగే డాక్టర్ హరి గారు, స్ట్రెస్ అనేది ఎంత పెద్ద డెటరెంట్ ఇప్పుడు మనకి, అంటే ఫర్ హెల్దీ లైఫ్ స్ట్రెస్ ఎంత మనకి కబ్జా చేసి మన మైండ్ మీద, మన బాడీ మీద ఇబ్బంది పెడుతుంది అంటారు? మీ స్పాట్ లైట్ ఉంది కాబట్టి ఇప్పుడు మీ మీద, అండ్ యువర్ మెజర్డ్ ఎవ్రీ డే. మీ పర్ఫార్మెన్స్ మెజర్ ఉంది, మీ మార్కెటింగ్, మీ టీమ్ మెజర్మెంట్ ఉంది. ఎవ్రీ మంత్ యూఆర్ మెజర్డ్. సో స్ట్రెస్ ఖచ్చితంగా ఉంటుంది. స్ట్రెస్ కార్టిజాల్ ఇంక్రీజ్ చేస్తుంది. కార్టిజాల్ లాగానే బాడీలో షిఫ్టింగ్ ఆఫ్ ఫ్యాట్ అండ్ మజిల్ లూజ్ అవుతుంటుంది, విజరల్ ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. సో సింపుల్, మీరు వితౌట్ అడ్రసింగ్ స్ట్రెస్ ఇన్ సమ్ ఫార్మ్, క్రానిక్ స్ట్రెస్ ఉంటుంది, అది అడ్రస్ చేయకుండా యూ కెనాట్ రివర్స్ దిస్ బాడీ కంపోజిషన్. మీ బాడీలో విజరల్ ఫ్యాట్ పోదు అండ్ మీ మజిల్ ఇంప్రూవ్ కాదు. ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ ఇన్ సమ్ ఫార్మ్. సమ్ టైమ్స్ అవసరమైతే యాంగ్జైటీ డ్రగ్స్ తీసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. స్ట్రెస్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్? మెంటల్ స్ట్రెస్ అనుకోండి, వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్ either counseling or medication or yoga if you can, or meditation. One of it has to be resort. అంతే. సోర్స్ ని అడ్రస్ చేయాలి. లేదు యువర్ స్ట్రెస్ ఈస్ బికాస్ ఆఫ్ సర్టన్ క్రానిక్ పెయిన్ అనుకోండి, యువర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్. అంతే కదా. ఎనీథింగ్ విల్ లీడ్ టు చేంజ్ ఇన్ యువర్ హోమియోస్టాసిస్, ఇంక్రీజ్ యువర్ ఇన్ఫ్లమేషన్, కార్టిజాల్, అండ్ రెడ్యూస్ యువర్ disturb your body composition. సో మొత్తం అంతా కూడా
అక్కడ నుంచి మొదలయ్యి అన్ని సైకిల్స్ మొత్తం అంతా బయటకు వచ్చేసరికి ది అవుటర్ ఫేసెస్ ఒబిసిటీ, రింకిల్స్, ఒక ఫాగీ, ఒక స్లగ్గిష్ లుక్, ఒక ఎనర్జీ లేకపోవడం, చైతన్యం లేకపోవడం మనిషిలో. ప్రతి సెల్ బాడీలో అన్ని ఇంటర్ కనెక్టెడ్. ఒకటి ఫంక్షన్ బాగుంది, ఒకటి ఫంక్షన్ బాగాలేకపోతే ఉండదు. అంతే కదా. యు ఆర్ ఒక సింగిల్ బీయింగ్, సింగిల్ పీస్. మీరు మనం ఏంటంటే నా ఏళ్ళు బాగుంది, యూ మే లుక్ డిఫరెంట్ బట్ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ యాజ్ అ సింగిల్ యూనిట్. మీరు చాలా లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఉంటారు హరికిరణ్ గారు. మీరు చాలా ఛాలెంజ్ గా టేకప్ చేసిన ఒక స్టడీ ఏమన్నా, మీరు చాలా ఫుల్ఫిల్డ్ ఫీల్ అయిన ఒక కేసు మీ దగ్గరకు వచ్చి నిజంగా మార్పు, అవుటర్ అండ్ ఇన్నర్ చేంజ్ ఫీల్ అయ్యి హ్యాపీగా వెళ్ళిన వాళ్ళ గురించి చెప్పండి. రీసెంట్ గా ఒక మెటబాలిక్ ఇష్యూ వల్ల ఏజింగ్ కిక్ ఎర్లీ స్టార్ట్ అయింది ఒక అబ్బాయికి. 32 to 25 to 30 years అబ్బాయి. హీస్ లుకింగ్ లైక్ 45. అవును, అంత తేడా. సమ్ డిజార్డర్ ఉంది కాబట్టి. డిజార్డర్ కేసెస్ ఇవన్నీ కూడా. సో వాళ్ళే దే బి మోస్ట్ హ్యాపీయెస్ట్. పాపం పెళ్లి కాలేదు అండ్ హీస్ రియలీ స్ట్రెస్డ్ అండ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అంకుల్ మీకు అనే పాపం ఏజ్ సింగిల్ రాగిల్ అయిపోతున్నాయి. తనని వి టుక్ ఎస్ ద ఛాలెంజ్ కేస్. తన పాపం ఏదో బొటాక్స్ వాటి కోసం వచ్చాడు, ఏమైనా చేస్తారా ఫేస్ కొంచెం అని ఏదో ఇంటర్వ్యూ చూసి. ఈస్ నథింగ్ టు డూ విత్ బొటాక్స్. వి అడ్రస్ ఈస్ ఆల్ ద కంపోనెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. వి చేంజ్ హిస్ డైట్ చేంజ్ చేసాం. వి గివెన్ సర్టన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్. ఈజ్ నాట్ ఒబీస్ లక్కీగా. తర్వాత వి స్టార్టెడ్ డూయింగ్ సమ్ స్కిన్ ట్రీట్మెంట్స్ లేటర్ ఒక 3 months తర్వాత. ఫస్ట్ మొత్తం బాడీని రెగ్యులేట్ చేసి ఇన్ఫ్లమేషన్ తగ్గించి డిఎన్ఏ రిపేర్ సీక్వెన్స్ కి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి దెన్ వి స్టార్టెడ్ లుకింగ్ ఎట్ స్కిన్. ఐ థింక్ వి టుక్ 6 months అండి. అట్లీస్ట్ ఒక 10 to 15 years వి మేడ్ హిమ్ లుక్ యంగర్. తగ్గిపోయాడు. ఎలా అతను ముందు ఎలా ఉన్నాడు? చాలా కుంగిపోయాడు. అంటే ఏజ్డ్ సాగి స్కిన్ అంతా రింకిల్స్ వచ్చేయడము, హైడ్రేషన్ లేదు స్కిన్ లో, స్కిన్ ఇస్ నాట్ ఏబుల్ టు హోల్డ్ వాటర్, రింకిల్స్ వచ్చేసాయి. బాధపడ్డాడు అసలు there's no way of surviving for him. బాధపడడం ఏంటి అసలు పాపం. He has nothing else. రోజు మాస్క్ పెట్టుకుని తిరుగుతుంటాడు పాపం. వాడు we could able to remove his mask to made him confident. ఇలా ఉంటాయండి, ఇలాంటి చాలా కేసెస్ ఉంటాయి క్లినికల్ కేసెస్ లో. వాట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ అండి, టు వెయిట్ ని రెగ్యులేట్ చేసుకోవడం కేవలం ఆరోగ్యం కాదు, మానసిక ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికి కూడా సెల్ఫ్ ఎస్టీమ్ కి ఇది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ కోర్స్ మీరు చేసే ప్రొసీజర్స్ అన్ని యు డూ మెయిన్లీ బాడీ ఇంటర్నల్ కరెక్షన్ తో పాటు ఎక్స్టర్నల్ కూడా మీరు కరెక్ట్ చేస్తూ ప్లాస్టిక్ సర్జన్ కూడా మన వర్కే అది అసలు. ఇలా ముక్కులు వంకర పోవడాలు, యాక్సిడెంట్ కేసెస్ కూడా మీరు చేస్తారా? దట్స్ అ పార్ట్. రొటీనా? రైనోప్లాస్టీస్, లిప్ సర్జరీస్, బ్రెస్ట్ కరెక్షన్స్, బాడీ కరెక్షన్స్, బాడీ రీషేపింగ్స్, ఇదంతా పార్ట్ ఆఫ్ అవర్ కానీ ఎక్కడో ఇప్పటికి కూడా కొంచెం ప్లాస్టిక్ సర్జరీ అనగానే కొంచెం డబ్బున్న వాళ్ళ కోసం వ్యానిటీ, ఇది ఏముందిలే, ఆత్మ చైతన్యం నిత్యంగా ఉండిపోతుంది, శరీరం కాదు కదా, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉంటారు. సో హౌ డు యు డీల్ విత్ ఆల్ దట్? మరి అట్లా ఒక నిజంగా ఆత్మ అనుకుంటే డైరెక్ట్ గా సన్యాసం ఎర్ర కాషాయం వేసుకుని వెళ్ళిపోవచ్చు, ఇక్కడ అవసరం లేదు ఇంకా. అంటే సమాజంలో ఉంటే ఎప్పుడు అంటే ప్లాస్టిక్ సర్జరీ ఇస్ నో మోర్ మిత్ అండి. ఒకప్పుడు ఉండేది. ఇట్ ఈస్ నౌ ద సైన్స్ ఇస్ ఇవాల్వ్. అదే, ఇట్ ఈస్ జస్ట్ నాట్ అ నైఫ్ ఆర్ నాట్ అ నీడిల్. అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈస్ చేంజ్ టుడే. మనం బాడీని మాలిక్యులర్ లెవెల్లో అర్థం చేసుకోగలుగుతున్నాం. సో కన్స్ట్రక్షన్ నౌ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ ఇంటర్నల్లీ అండ్ కమింగ్ టు ఎక్స్టర్నల్లీ. అంతే, ఎక్స్టర్నల్ నుంచి ముందే మనం ట్రై చేసేవాళ్ళం. నౌ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్. ఇప్పుడు ఇంటర్నల్ నుంచి రీఇంజనీర్ చేసి రీకన్స్ట్రక్ట్ అండ్ సైమల్టేనియస్ గా బయట నుంచి కూడా చేసి, సో దట్ మన ఇచ్చిన లుక్ ని మెయింటైన్ చేయగలుగుతారు బాడీ. కొంతమంది యాక్టర్స్ అయితే గుర్తుపట్టలేకపోతున్నాం అండి, అంత మార్పు చూస్తున్నాం వాళ్ళలో. పాజిటివ్ నెగిటివ్ ఆబ్వియస్లీ పాజిటివే అంటే, బట్ ఐ థింక్ ఐ డోంట్ నో శిల్పా శెట్టి, ఐశ్వర్య రాయ్ వీళ్ళందరూ ఎంతవరకు దే యాక్సెస్ ప్లాస్టిక్ సర్జరీ అని. సో మీకు తెలిసినంత వరకు నోస్, అసలు మీరు నోస్ చేయని యాక్టర్స్ అయితే లేదు. అందరూ 90% ఐ వుడ్ సే. ముక్కు 90%. సమ్ కరెక్షన్ ఫండమెంటల్ కదా నోస్. లిప్స్ జనరల్ గా ఆగ్మెంట్ చేసుకుంటారు. సర్టన్ అమౌంట్ ఆఫ్ బ్రెస్ట్ వర్క్ ఉంటుంది. పోస్ట్ లాక్టేషన్ కానీ పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం మినిమల్ బ్రెస్ట్ వర్క్ ఉంటుంది. సమ్ బాడీ షేపింగ్ కరెక్షన్స్ ఉంటాయి. ఐ థింక్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ నార్మల్ ఫర్ ఎనీ యాక్టర్స్ అండి. టుడే ఈ రోజు మనకున్న దాంట్లో కూడా చాలా మందిలో ఏదో ఒక సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంతే 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 అంటే దే ఫీలింగ్ కన్సర్న్ అబౌట్ ఇట్. వాళ్ళకి అది కన్సర్న్ ఉంటే సెల్ఫ్ ఇమేజ్ కదా ఇక్కడ. అంతే కదా, ఏబుల్ టు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, నథింగ్ ఇస్ రిక్వైర్డ్. అండ్ ఆఫ్ కోర్స్ హెయిర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. 100% ఐ థింక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేది మీరు ఒక్కరే అని విన్నాను. చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ యా వి డూ. అంటే మన దగ్గర ఏంటంటే వి టేక్ ఎనీవేర్ ఇన్ ద బాడీ టు ఎనీవేర్. బాడీ మొత్తం ఎంటైర్ బాడీలో ఎక్కడ సోర్స్ చూపించినా తీసుకుంటాం. తీసుకుని యూ కెన్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్.